అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించి ఏపీ డివైఈఓకు సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏంటి అని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తుంటే, నేను గతంలో చెప్పాను ఆల్రెడీ ఒకసారి, ఈ ఏపీ డిప్యూటీఓకి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత ఇక్కడ ఏపీపీఎస్సి ఆ 1:100 నిష్పత్తిలో ఉన్న అభ్యర్థులు ఎవరు, వాళ్ళకు వచ్చిన మార్కులు ఏంటి, సో కాబట్టి ఇక్కడ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని ఏపీపీఎస్సి వెల్లడించలేదు. సో మన వాళ్ళు అంటే ఇక్కడ ఎవరైతే 1:100 నిష్పత్తిలో లేరో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏపీపీఎస్సిని ఏమని కోరుతున్నారు, మాకు వచ్చిన మార్కులు అంటే ఎవరికి ఇప్పుడు సుమారుగా 18,000 మంది ఎగ్జామ్ రాశారు, వీళ్ళందరి మార్కులను ఒకసారి ప్రకటిస్తే వాళ్ళకు వచ్చిన మార్కులను ప్రకటించండి ఫస్ట్. అంటే అభ్యర్థుల యొక్క మార్కులను వెల్లడించాలి ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్ ఏమంటున్నారంటే, వాళ్ళు కీలో సుమారుగా 5 తప్పులున్నవి, నేను చెప్తున్న మాట కాదు, అది అభ్యర్థుల యొక్క డిమాండ్. 5 తప్పులున్నవి, మీరు ఒక క్వశ్చన్ మాత్రమే అందరికి ఆన్సర్ ఇచ్చారు, మరి ఆ మిగతా 5 క్వశ్చన్, మిగతా 4 క్వశ్చన్ల పరిస్థితి ఏంటి? ఇంకొకటి, ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మరి ఇది బీఈడి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది ఇవ్వాలి, బీఈడి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకు ఇవ్వకూడదని వీళ్ళ డిమాండ్. సో ఏది ఏమైనా కానీ డివైఈఓకు సంబంధించి ఎవరైతే క్వాలిఫై కాలేదో, 1:100 నిష్పత్తిలో లేరో, వీళ్ళందరూ కూడా వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క డిమాండ్స్ ని మరి ఏపీపీఎస్సికి తెలియపరచడం జరిగింది. మరి తెలియపరుస్తూ నిన్న రోజు పత్రికా ప్రకటన ఒకటి, నిన్న రోజు మన ఈనాడు పేపర్లో ఒక పత్రికా ప్రకటన వచ్చింది. సో వీటన్నిటి కోణంలో, వీటన్నిటి దృష్ట్యా ఇక తర్వాత ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేయాలి అంతే. మనం ఏం చేయలేము, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అంతే. ఇక్కడ మనం ఎవరిని కూడా హేళనగా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు 1:50 ఇస్తే సరిపోదు, 1:100 కావాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఆ 1:100 కోసం డిమాండ్ చేసి 1:100 సాధించారు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటో, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ ఏపీపీఎస్సి మరి వాళ్ళ డిమాండ్ అన్నిటికీ మరి వాళ్ళ యొక్క ప్రయత్నాలు, అనేక రకాల కోణాల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నిటికీ మరి కాలమే సమాధానం చెప్తుంది. కాబట్టి ఎవరిని కూడా ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు కాని వాళ్ళని తక్కువగా మాట్లాడదండి, కాని వాళ్ళు అయిన వాళ్ళని తక్కువగా మాట్లాడదండి. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యాంగబద్ధ సంస్థ ఒక నోటిఫికేషన్ ఇచ్చేసింది, నోటిఫికేషన్ లో అన్ని కూడా క్లియర్ గా చెప్పేసింది. సో అక్కడ ఏదైనా ఉంటే రాజ్యాంగబద్ధ సంస్థ చూసుకుంటుంది. ఇక్కడ మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మన డిమాండ్స్ ని మనం సాధించుకోవడం మన హక్కు. అది 1:100 కావచ్చు, 1:200 కావచ్చు, లేకపోతే కామన్ కట్ ఆఫ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. మనము మన డిమాండ్స్ ని వ్యక్తపరచడం మన హక్కు. అది ఇక్కడ ఎవరి హక్కులను ఎవరు కూడా కించపరిచేలాగా మాత్రం దయచేసి ఎవరు వ్యవహరించకండి. ఎవరు ప్రయత్నాలు వాళ్ళే. 1:100 నిష్పత్తిలో క్వాలిఫై అయిన మిత్రులందరూ మీ ప్రయత్నం ఏంటి, మీరు చదువుకోవడం అంతే, మిగతా వాళ్ళ పనులు మనకు అవసరం లేదు. 1:100 నిష్పత్తులు లేని వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. ఇక్కడ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. దేనికైనా నేను చెప్పాను కదా, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ అంటేనే డిఎస్సి ఎగ్జామ్స్ కాదు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్స్ కాదు.
ఏదో పుస్తకాలు 6 నుంచి లేకపోతే 1 నుంచి 10వ తరగతి 8వ తరగతి పుస్తకాల వరకు మొత్తము ఏమంటారు వాటిని అకాడమీ పుస్తకాలు మొత్తము లైన్ టు లైన్ చదువుకొని గీతలు గీసుకొని చదువుకొని పోస్ట్ కొట్టుకోవడం అంటే అది డిఎస్సి ఎగ్జామ్. డిఎస్సి ఎగ్జామ్ ఒక సర్టన్ పీరియడ్ అయిపోతుంది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి డిఎస్సి ఎగ్జామ్స్ కి క్వైట్ ఆపోజిట్. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కి అనేక రకాల మనకు ప్రత్యేకంగా వాడు డిగ్రీ స్టాండర్డ్ పుస్తకాలు చెప్పంటాడు. ఆ ఇచ్చిన సిలబస్ 450 మార్కుల సిలబస్ ని డిగ్రీ స్టాండర్డ్ లో చదవాలంటే ఒకసారి మీకు ఎన్ని పుస్తకాలు మీకు అవైలబిలిటీ ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో టోటల్ గా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టేసుకొని క్వాలిఫై అయిన మిత్రులు ఎవరు కూడా మీ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మీరు కంప్లీట్ చేయండి. పక్క వాళ్ళతో మీకు అవసరం లేదు. ఇక్కడ ఏదైనా క్లాస్ లో యూట్యూబ్ లో క్లాస్ చేస్తే భయంకరమైన కామెంట్స్, క్వాలిఫై అయిన వాళ్ళు కాని వాళ్ళ మీద, కాని వాళ్ళు అయిన వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా మనం కించపరుచుకునే మాటలు చేయకండి. మీ ప్రయత్నం మీరు చేశారు, మీరు సక్సెస్ అయిపోయారు. ఒకవేళ 1:100 ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. 1:100 ఇవ్వకపోతే మనం ఎక్కడుండే వాళ్ళం, కొంతమంది క్వాలిఫై అయ్యేవాళ్ళు కాదు. సో కాబట్టి ఇక్కడ మనం క్వాలిఫై అయ్యాంలే, పక్క వాళ్ళకి కావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క హక్కు అది, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చేయలేండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏది చేసినా చిట్ట చివరికి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారము అవకాశం ఎవరికి ఉంటుందంటే రాజ్యాంగబద్ధ ఏపీపీఎస్కే ఉంటుంది. కదా రాజ్యాంగబద్ధ సంస్థ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. సరే మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం, అవన్నీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ డివైఈఓకు సంబంధించి మీ ప్రయత్నాలు మీరు పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక డివైఈఓకు సంబంధించిన ఏమంటాం వాటిని అప్డేటెడ్ అంశాలు ఒకసారి జాగ్రత్తగా గమనించుకుని వస్తే, ఈ అప్డేటెడ్ అంశాలలో ఏమంటారు నేషనల్ అక్రిడియేషన్ కౌన్సిల్, నేషనల్ అక్రిడియేషన్ కౌన్సిల్, ఈ నేషనల్ అక్రిడియేషన్ కౌన్సిల్ నాక్ అంటుంది. నాక్ నేషనల్ అక్రిడియేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ అక్రిడియేషన్ కౌన్సిల్ అనేది దీనికి 1994లో చట్టబద్ధత కల్పించారు కేంద్ర ప్రభుత్వం. ఇది ఏం చేస్తుంది? 94లో చట్టబద్ధత పొందిన ఈ అక్రిడియేషన్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఏవైతే ఉన్నత విద్యా సంస్థలు ఉంటాయో ఆ ఉన్నత విద్యా సంస్థలకి ర్యాంకులు ఇస్తుంది. వాటి యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ర్యాంకులు ఇస్తుంది. గతంలో నాక్ ద్వారా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకింగ్స్ ఎలా ఇచ్చేవాళ్ళు మొత్తానికి అని చూసుకుని వస్తే గ్రేడింగ్ విధానం ఇచ్చేవాళ్ళు, గ్రేడింగ్ విధానం. సో గతంలో నాక్ అనే సంస్థ ఉన్నత విద్యా సంస్థలకు గ్రేడింగ్ విధానంలో ర్యాంకులు ఇచ్చేది, గ్రేడింగ్ విధానంలో. సో ఇలా ఈ ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే ర్యాంకుల మీద, ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే ర్యాంకుల మీద కేంద్ర ప్రభుత్వము 2022లో కె రాధాకృష్ణ కమిటీ ఏర్పాటు చేసుకుని వచ్చారు. రాధాకృష్ణన్ కమిటీ ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకింగ్ ఎలా ఇవ్వాలి, గతంలో ఇస్తున్న ర్యాంకింగ్ విధానం సరిపోతుందా, లేకపోతే ఆ ర్యాంకింగ్ విధానాన్ని మనం ఏమైనా మార్చాలా అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2022లో కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఈ రాధాకృష్ణన్ కమిటీ అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క మనకు ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే ర్యాంకింగ్ పైన తన నివేదికను సమర్పించింది కేంద్ర ప్రభుత్వానికి. ఈ కె రాధాకృష్ణన్ కమిటీ సమర్పించిన ఆ నివేదికలోని ముఖ్యమైన అంశాలు ఏంటి అని ఒకసారి మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకుని వస్తే ఇక్కడ ఉన్నత విద్యా సంస్థలకు ఏముంటుంది మొత్తానికి అంటే, ఉన్నత విద్యా సంస్థలకి గతంలో ఇచ్చే గ్రేడింగ్ విధానంలో కాకుండా ఈసారి బైనరీ విధానంలో ర్యాంకింగ్ ఇవ్వాలి. బైనరీ అంటే నంబర్స్ ను ఆధారంగా చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వాలి, పాయింట్ల ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వాలి. బైనరీ విధానంలో ర్యాంకింగ్ ఇవ్వాలి. ఒకటి అంటే ఈ కె రాధాకృష్ణన్ కమిటీ యొక్క నివేదికలోని ముఖ్యమైన అంశాలు. ఇక రెండో అంశం ఏం చెప్పారు మొత్తానికి అని చూసుకొస్తే మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి. మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడింగ్, ఈ మెచ్యూరిటీ
బేస్డ్ గ్రేడింగ్, మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడింగ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడింగ్ విధానము అంటే అర్థం ఏంటి మొత్తానికి అంటే ఏవైతే ఉన్నత విద్యా సంస్థలు మంచి ఫలితాలు సాధిస్తాయో అటువంటి మంచి ఫలితాలు సాధించిన ఉన్నత విద్యా సంస్థల్ని మెంటార్ సంస్థలుగా గుర్తించి ఆ మెంటార్ సంస్థ కింద తక్కువ గ్రేడింగ్ సాధించిన, తక్కువ ర్యాంకింగ్ సాధించిన విద్యా సంస్థలకి మెంటార్ గా వ్యవహరించే విధానం. మంచి ర్యాంకు సాధించిన ఉన్నత విద్యా సంస్థని మెంటార్ విద్యా సంస్థగా గుర్తించి, మంచి ర్యాంకు సాధించిన విద్యా సంస్థకి ఆ మెంటార్ సంస్థ ఏం చేస్తుంది, అది సూచనలు సలహాలు ఇచ్చే మాదిరిగా ఏర్పాటు చేసే విధానాన్ని మనం ఏమంటాం మొత్తానికి మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడింగ్ విధానంగా పిలుస్తూ ఉంటాం. సో మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడింగ్ విధానం అంటే ఏంటి, బైనరీ విధానం అంటే ఏంటి, గతంలో ఉండే విధానం ఏంటి, ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి, సంస్థ పేరేంటి, దానికి ఎప్పుడు చట్టబద్ధత కల్పించాం. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ డివైఈఓకు సంబంధించి మనకు ఏవైతే ఈ ఎన్సీఆర్టీ కావచ్చు, ఎస్సీఆర్టీ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఎన్సిటిఈ కావచ్చు, న్యాక్ కావచ్చు, అక్కడ ఆ సంస్థల దగ్గర దీన్ని ఉపయోగించుకోవాలి. మనం ఉపాధ్యాయ సాధికారికత కావచ్చు, ఉపాధ్యాయ విద్య కావచ్చు, అటువంటి టాపిక్స్ లో ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి మనం. సో మిత్రులకు అందరికి మరొకసారి చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం చెప్పిన టాపిక్ ఏంటో చూసుకోండి. మనకి ఏవైతే కరెంట్ ఓరియంటేషన్ లో వచ్చే టాపిక్స్ అన్ని కూడా మన సిలబస్ లో ఎక్కడ ఉపయోగపడతాయో మనం స్టడీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాటిని ఉపయోగించుకోవాలి. సో కాబట్టి సిన్సియర్ గా ఈ న్యాక్ అంటే ఏందో ఒకసారి చూసుకొని న్యాక్ ఆధారాన్ని బేస్ చేసుకుని ట్రై చేయండి. ఇక సిన్సియర్ గా చివరికి ఒక మాట సలహా ఏంటంటే ఎవరైతే 1:100లో ఉండి సీరియస్ గా చదివే ఆస్పిరెంట్స్ జరుగుతున్నారో చాలా మంది నేను గమనించాను. ఆల్రెడీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 చదివారు, అయిపోయింది, గ్రూప్ 2 కొట్టేశారు. కొంతమంది ఏఎస్ఓ గాను, లేకపోతే గ్రూప్ 1లో ఉద్యోగం సాధించి కొంతమంది ఎంపీడీఓలు గాను, లేకపోతే కొంతమంది ఇంకా రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు చాలా మంది. వీళ్ళందరిలో చాలా మంది మరి డిప్యూటీఓ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే సీరియస్ గా చదువుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా సీరియస్ గా చదవడానికే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎటువంటి రూమర్స్ వచ్చినా కానీ ఎవరు పడుచుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్ మీది, వాళ్ళ ప్రయత్నం వారిది. ఇక్కడ నేను ప్రిపేర్ అయ్యే మిత్రుల్ని నేనేమి నిరుత్సాహపరచట్లేదు, అట్లని వేరే ప్రయత్నాలు చేసే మిత్రులు కూడా నేను నిరుత్సాహపరచట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తన ప్రయత్నం చేసుకునే హక్కు ఉంది. మనం ఎవరిని కూడా తప్పుపడాల్సిన అవసరం లేదు. ఇది నిజం, ఎవరు కూడా తప్పుగా అనుకోకండి కూడా. ఇక మనకు ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఒకరిద్దరు రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి కామెంట్స్ అన్నింటినీ పడుచుకొని మనం క్లాసెస్ ని ఇక్కడ యూట్యూబ్ లో చేయకుండా ఉండడానికి అవకాశం అయితే ఉండదు. సో రకరకాల కామెంట్స్ నేను ఇంకా అవన్నీ చెప్తూ పోతూ ఉంటే మన సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. సో డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, మొత్తం చాలా వాల్యుబుల్ టైం. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ మీద మీకు నమ్మకం ఉండి పక్క వాళ్ళ మీద ఆధారపడి క్వాలిఫై అయిన మిత్రుల గురించి మనకు అవసరం లేదు. మీ సొంత మీద మీకు నమ్మకం ఉండి ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా 100% మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీకు ఒక స్ట్రాటజీ ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి ఆ స్ట్రాటజీ? ఎగ్జామ్స్ రాస్తున్నారా, లేకపోతే బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా? ఇవన్నీ చూసుకుంటూ మీ ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి తప్ప ఇక నేను ఎందుకంటే చాలా మంది నేను గమనించాను 1:100 నిష్పత్తిలో ఉన్న మిత్రులందరూ కూడా చాలా మంది సెలవులు పెట్టారు. ఆల్రెడీ పాపం చాలా మంది సెలవులు పెట్టి చదువుతున్నారు. చాలా మంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చాలా మంది, ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చాలా మంది చదువుతున్నారు. అదే మాదిరి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది నాతో టచ్ లో నాకు ఫోన్ చేస్తూ మరి నాతో టచ్ లో ఉంటూ మనల్ని ఫాలో అవుతున్నారు కొంత మిత్రులు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఈ రూమర్స్ అన్ని ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. దయచేసి మీరు సీరియస్ గా చదువుకోండి. సో కష్టపడిన వాళ్ళు కంపల్సరీగా ఫలితం అయితే ఉంటుంది గ్యారంటీగా. సో ఎవరు కూడా నిరుత్సాహపడకండి. ప్రతిరోజు ఈ డివైఈఓకు సంబంధించి మీరు న్యూస్ పేపర్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కావచ్చు, హిందూ న్యూస్ పేపర్, చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి మనకి మధ్యకాలంలో. అవన్నీ కూడా తీసుకొని మన సిలబస్ కు లింక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఓకేనా సార్? ఏదైనా డివైఈఓకు సంబంధించి ఈ క్లాసెస్ పరంగా కావచ్చు, లేకపోతే టెస్టుల పరంగా కావచ్చు,
ఒకవేళ మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అనిపిస్తే నేనేం బలవంతంగా ఎవరిని నా దగ్గర రమ్మని చెప్పట్లేదు. మీకు సపోర్ట్ కావాలి అనిపిస్తే మనం కంపల్సరీగా మీకు సపోర్ట్ చేయగలుగుతాము. మీకు అనిపిస్తే మాత్రమే ఒకసారి ఆదినారాయణ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అనిపిస్తేనే చేయండి, అవసరం లేదని కూడా వదిలేసేయండి. థ్యాంక్ యూ సార్.